అందరికీ నమస్కారం. ముందుగా ఇంటర్నేషనల్ యూత్ డే శుభాకాంక్షలు. అసలు ఈ యూత్ డే ఎందుకు జరుపుకుంటారో తెలుసా? నేటి ప్రపంచంలో యువత పాత్రను మరియు వారి సామర్థ్యాన్ని గుర్తించి గౌరవించడానికి అంకితం చేయబడింది. యూత్ అంటే ఒక ఏజ్ మాత్రమే కాదు. ఇట్స్ ఏ స్టేట్ ఆఫ్ హెల్త్ అండ్ హార్మోనీ. సో ఈ మెసేజ్ ఉద్దేశించి నేను ఒక ట్యాగ్ లైన్ ని క్రియేట్ చేశా. అదే ఫర్ ఎవర్ యువ ఆయుర్వేద ఫర్ టైమ్లెస్ యూత్. సో ఈ కాన్సెప్ట్ మనం ఆయుర్వేదాతో కోరిలేట్ చేస్తూ తెలుసుకుందాం. మీకు ఎంతో సులభంగా అర్థమయ్యేటట్లు నేను కొన్ని సినిమా డైలాగ్స్తో మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా ఈరోజు మీకు అందించబోతున్నాను. ఉదాహరణకు మనం సినిమాలు తీసుకుంటే ఆ కథ మొత్తం ఒక మెయిన్ క్యారెక్టర్ చుట్టూ తిరుగుతుంది. అదే హీరో పాత్ర. సో అలాగే మన జీవితంలో తీసుకుంటే మన హీరో ఆయుర్వేదం. సో మన హెల్త్ స్టోరీలో ఆయుర్వేదాన్ని హీరోగా చేసుకుందామా? హ్యాపీ డేస్ లో యూత్ అంటే ఫుల్ ఎనర్జీ, ఫుల్ డ్రీమ్స్ తో ఉంటారు. కానీ ఆ ఎనర్జీని ఇయర్స్ తర్వాత కూడా మెయింటైన్ చేయడం అంటే కష్టమైన పనే. సో అదే మన మెయిన్ ఛాలెంజ్. సినిమాలో చూసినట్లయితే హీరో ఒక బుల్లెట్ ని ఎలాగైతే ఎదుర్కొంటాడో అలాగే ఆయుర్వేదం మన బాడీని కాలానుసారంగా ఎదుర్కొంటుంది. ఇలా చెప్తే మీకు అర్థం కాలేదనుకుంటా. ఇప్పుడు ఒక చిన్న వివరణతో చెప్తాను. ఆయుర్వేదం పాటించడం వల్ల మనకు కాలానుసారంగా వచ్చే మార్పుల వల్ల మన బాడీలో చాలా చేంజెస్ వస్తూ ఉంటాయి. దానివల్లే మనకు ఈ రోగాలు, మిగిలిన రుగ్మతలు వస్తాయి. వీటిని మనం ఎదుర్కోవాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల ఆయుర్వేదంలో వీటిని మనం ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. సో ఇదే ఈ శ్లోకం యొక్క ముఖ్య ఉద్దేశం. మనం సినిమాలు కేవలం ఆనందం కోసం, ఏదో టైంపాస్ కోసమో చూస్తుంటాం. కానీ మనం వాటి నుంచి చాలానే గ్రహించవచ్చు. ఉదాహరణకి మగధీర సినిమా చూసుకున్నట్లయితే అందులో సంవత్సరాలు గడిచినా కూడా వాళ్ళు వారి శక్తిని వదులుకోవాలనుకోరు. సో అలాగే మనం కూడా ఎప్పుడు అలాంటి ధోరణిలో కూడా ఉండవచ్చు. సో అది మనకి ఎలా లభ్యమవుతుందంటే ఆయుర్వేదంలో రసాయన చికిత్స వల్ల మనం కూడా ఎప్పుడు నిత్య యవనంగా ఉండాలనుకోవచ్చు. ఎవ్వడూ వదలడు తన ఎనర్జీ కోసం ఆయుర్వేదం స్టార్ట్ చేసిన వాడు. అర్థం కాలేదు కదా? ఇప్పుడు ఉదాహరణకు మీరు ఆయుర్వేదాన్ని పాటించడం మొదలు పెట్టారంటే మీకై మీరే మార్పు చెంది నలుగురిని మార్చాలనుకుంటారు. ఇలా చేయడం వల్ల మీరు ఎప్పుడు యవ్వనంగా, ఎనర్జీ లాస్ అవ్వకుండా ఉంటారు. ఏంటి అన్ని సినిమా డైలాగులే చెప్తున్నారు డాక్టర్ గారు, అసలు ఆయుర్వేదం పాటిస్తే యవ్వనం ఎలా నిలుస్తుందో అని చెప్పలేదని మీకు డౌట్ వస్తుందా? ఎందుకు, నేను ఇప్పుడు వివరిస్తానుగా మీకోసం ఒక చిన్న ఎగ్జాంపుల్స్తో. అదే మీరు ఒక రసాయన థెరపీ పాటించడం వల్ల మీరు నిత్య యవనంగా ఉండవచ్చు. అలాగే దినచర్య మరియు ఋతుచర్య పాటించడం వల్ల మీకు వృద్ధాప్యం రాదు. అలాగే మీరు ఓజస్ను మెయింటైన్ చేయడం వల్ల, స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకోవడం వల్ల, యోగా, ప్రాణాయామం, మెడిటేషన్ లాంటివి పాటించడం, అలాగే చిన్న ఆహార మార్పులు చేసుకోవడం, లైక్ ఆమ్ల అంటే ఉసిరి, ఘీ, అశ్వగంధ, శతావరి, త్రిఫల ఇట్లాంటి మొదలగు డ్రగ్స్ ని ఒక క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర తెలుసుకొని వాడటం వల్ల మీ యవ్వనం కాపాడుకోవచ్చు. హీరోని సినిమాలో చూస్తాం, కానీ మన హెల్త్ లో హీరో ఆయుర్వేద అవ్వాలి. సో ఈ ఇంటర్నేషనల్ యూత్ డే నుంచైనా మీరు మీ జీవితంలో ఆయుర్వేదాన్ని భాగస్వామ్యంగా చేసుకుంటారని ఆశిస్తున్నాను. సో ఈ ఇయర్ స్లోగన్ గా ఫర్ ఎవర్ యువ ఆయుర్వేద ఫర్ టైమ్లెస్ యూత్ ని ప్రమోట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆయుర్వేదిక్ అప్డేట్స్ కోసం ఫాలో అవుతూ ఉండండి ఆయుర్ శాస్త్ర దీపిక ఛానల్. మరిన్ని ఉత్తేజకరమైన కంటెంట్ మరియు సమాచారం కోసం మా ఆయుర్ శాస్త్ర దీపిక ఛానల్ కు సభ్యత్వాన్ని పొందండి. అంతరాయం లేని వీడియోల కోసం బెల్ ఐకాన్ను తాకండి.